డిసెంబర్ 26వ తేదీన జీవము గల దేవుని మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం నుంచి 66వ వచనం వరకు. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేన మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. యేసయ్య వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. వినిన మీ అందరి జీవితంలో దీవెనలు కలుగునుగాక. యేసయ్య స్తుతులు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, గడిచిన కాలం అంతట్లో కూడా ప్రభా మమ్మల్ని ప్రభా మీరు రెక్కల చాటున దాగు చేసి సురక్షితంగా భద్రంగా ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ దినం తండ్రి అయ్యా యేసు ప్రభా అపవాదికిని ప్రభా అటు కీడుకుని దుష్టుని కీడుకుని మమ్మల్ని దూరపరచండి తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీ బిడ్డలుగా ప్రభా తండ్రి మీ పరలోక రాజ్యానికి చేరేంత వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున దాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్.